హలో ఆల్, వెల్కమ్ టు ఆస్పిరెంట్ టు ఐఏఎస్. ఐఏఎస్ మరి ఐఏఎస్ అంటే ఎవరు? వీళ్ళు ఏం చేస్తుంటారు? ఐఏఎస్ల పని ఏంటి? మనము జనరల్గా మనకి ఏ అవసరం ఎక్కడికి వెళ్తామండి? కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాం. మరి కలెక్టర్ ఏం చేస్తారు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తారు. దే మెయింటైన్ ద లా అండ్ ఆర్డర్, ఎడ్యుకేషన్, వాటర్, డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్. సో మనకి ఇప్పుడు చాలా స్కీమ్స్ ఉంటాయి. గవర్నమెంట్ నుంచి పీపుల్కి రీచ్ అవ్వడానికి మనకి ఎవరు గ్రౌండ్ వర్క్ చేస్తారు అని అంటే ఐఏఎస్ ఆఫీసర్. అండ్ ఎస్పెషల్గా మనకి ఏదైనా డిజాస్టర్స్ వచ్చినప్పుడు, లేదా వరదలు కానీ, లేదంటే డ్రాట్స్ కానీ, ఏదైనా డిజాస్టర్స్ వచ్చినప్పుడు, నేచురల్ డిజాస్టర్స్ ఇలాంటివి వచ్చినప్పుడు ఫస్ట్ ఉండే పర్సన్ ఎవరంటే ఐఏఎస్ ఆఫీసర్సే ముందుంటారండి. అండ్ దీంతో పాటుగా వాళ్ళు ఎడ్యుకేషన్ విషయంలోనైనా, అగ్రికల్చర్ విషయంలోనైనా, అన్ని రంగాల్లో కూడా పీపుల్కి వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏదైతే ఉంటాయో అవి గవర్నమెంట్ నుంచి రీచ్ అవ్వడానికి ఇక్కడ మెయిన్ పర్సన్ ఎవరు ఉంటారు అంటే ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. అండ్ వాళ్ళు స్కీమ్స్ డెవలప్ చేయడము, అవి పీపుల్కి అంటే ప్రజలకి రీచ్ అయ్యేలాగా చేయడమే వాళ్ళ యొక్క మెయిన్ డ్యూటీ అన్నట్టుగా.